భగవంతుని ప్రీతి కోసం యజ్ఞాలు చేస్తే అది వేదాలు సూచించిన విధంగా మనం ఆచరిస్తున్నట్టు. కానీ అట్లా చేస్తూ చేస్తూ ప్రాచీన వారికి ఏం చేశాడంటే యజ్ఞాల మీద ఉండే అతనికి ఆసక్తి ఎట్లయిపోయిందంటే ఒక యజ్ఞం పూర్తి కాకముందే ఇంకో యజ్ఞానికి ప్లాన్ చేసేవాడు. ఆ రకంగా అతను ఎప్పుడూ యజ్ఞాలు నిర్వహించడంలో మగ్నం అవ్వడము, దాంతో ఈ కామ్యకర్మ రతుడై ఆ రకంగా వివిధ యజ్ఞాలు వివిధ తపస్సులు చేయడం మొదలు పెడతాడనమాట. అందుకని దాన్ని నివారించేందుకు, దాన్ని సరిదిద్దేందుకు నారదుడు వచ్చి ఇతనికి పురంజనుని కథ చెప్పడం మొదలు పెడతాడనమాట. ఆ పురంజనుని కథ గురించి చెప్పుకుంటూ ఒక్క అడుగు వెనకకేస్తే మనకు నిన్న 13 శ్లోకాలు చేసాము. దాంట్లో పురంజనుడు తాను అనుభవించేందుకు, విలాసాలు అనుభవించేందుకు, ఆనందించేందుకు తగిన స్థలం కోసము ప్రపంచమంతటా తిరిగి ఆ సరైన ప్రదేశం దొరకక అతను కొంచెం బాధపడతాడు అనమాట. నిరాశుడు, ఖిన్నుడైనాడని చెప్పారనమాట. కొద్దిగా అప్సెట్ అయిపోతాడు. ఆ సందర్భంలో శిల ప్రభుపాద చెప్తారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడా కూడా సుఖం అనేది ఉండదు. ఇది ఏంటంటే మన ఇంద్రియ భోగం మనకు కొంత ఇస్తే ఇంకా కావాలి, దిల్ మాంగే మోర్. అందుకని ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ సంతోషంగా ఉంటారు, సంపూర్ణమైన ఆనందంగా ఉంటారు అనే ప్రశ్నే లేదు. ఎన్ని లోకాల్లో జన్మించినా, ఎన్ని యోనుల్లో ప్రవేశించినా కూడా ఏదో కొంత ఆనందం లభించవచ్చు, కానీ సంపూర్ణ ఆనందం అతనికి లభించదు. అసంపూర్ణమైన ఆనందం ఏంటంటే కేవలం భగవంతుడిని పాదాలను శరణొచ్చి ఈ మాయ నుంచి మనం ఎప్పుడైతే ఎదుర్కోగలుగుతామో అప్పుడు అతనికి సంపూర్ణమైన ఆనందం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. లేకపోతే ఏంటంటే ఉన్నత లోకాలు పోయినప్పటికి కూడా మళ్ళా ఆ చింతలు అతన్ని వెంబడిస్తూనే ఉంటాయి, చింతాక్రాంతుడయ్యే ఉంటాడనమాట. తర్వాత ఇతను బాధపడతాడు, అనువైన ప్రదేశం దొరకలేదు అన్నారు కదా. దానికి శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే భగవంతుని అంశలైన మనము పూర్ణానందం భగవంతుడికి భిన్నంగా, అంటే భగవంతునితో సపరేట్ అయ్యి మనము పొందలేము. అందుకని ఇతని ప్రయత్నాలన్నీ ఈ రకంగా జరిగినాయి. మనం ఏంటంటే మన జీవి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక అంశం, మన ఆధ్యాత్మిక శక్తి. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక శక్తితో అది కవర్ అవుతుందో అది మర్చిపోయి పూర్ణ ఇంద్రియ అనుభూతి పొందాలి, ఆనందాన్ని పొందాలని అనుకుంటుంది అనమాట. ఆ ఉదాహరణకు మనకు చక్కగా జింక, చేప, ఎముగ, ఏనుగు వీటి ద్వారా చెప్పారు. ఏ రకంగా మనం భంగపడతామో, ఏ రకంగా మనము ఎంతో 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 ప్రయత్నిస్తామో అంతకంతకు బంధాలు చిక్కుంటాము. ఆ బంధాలు మనకు బాధనే ఇస్తాయని చెప్తారనమాట. 13వ శ్లోకంలో అతను వెళ్తూ హిమాలయాలకు దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి భారత వర్షానికి వస్తారని చెప్పారు. ఈ పరపోటంతా ఇండియాలో మనం పుట్టినందుకు మనం ఎంత పుణ్యం చేసుకుంటేనే ఇండియాలో పుట్టాము అని చైతన్య మహాప్రభు చెప్పింది. తర్వాత పెద్దలు చెప్పిందంతా శిలా ప్రభుపాద వారు మనకు చెప్తారన్నమాట. అంటే మనం చేసిన పుణ్యకర్మల ఫలితంగానే మనకు ఈ భారత భూమిలో జన్మ సంపాదించింది. అందుకని ఏం చేయాలంటే మనం మనకున్నటువంటి ఈ జ్ఞానాన్ని, అవకాశాన్ని మనము అందరికీ పంచాలి అని చెప్పుకుంటూ, పాశ్చాత్య దేశాలు భౌతిక సంపత్తుల్లో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా వాళ్ళు అందులు కాబట్టి మనమేమో ఆర్థికంగా మనకు చితికి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానము సంపద చాలా ఉన్నవాళ్ళు మనం. అందుకని ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలన్నారు. దానికి ఒక పదాన్ని పాడారు శిల ప్రభుపాద. ఏంటది? నిన్న మనం దాని గురించి తలుచుకున్నాం. హరే కృష్ణ. నారాయణ మాత చెప్పారు, స్కూల్లో చదువుకున్నా నేను అని. అంద పంగున్యాసం అంటే అంధుడికి కుంటివాడు, కుంటివాడికి అంధుడు పరస్పర సహకారం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విషణుడు అంటే అనుకున్న జరగగా దుఃఖితుడవుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనకున్న అవకాశం, మనకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తర్వాత అన్య దేశాలు, పాశ్చాత్య దేశాల్లో ఉన్న భౌతిక సంపత్తిని రెండు కలిస్తే ఏంటంటే ప్రపంచం అంతా కూడా అది లాభాన్ని పొందుతుంది అని చెప్పారనమాట. అందుకని ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉండాలి. శిల ప్రభుపాదని చెప్పండి ఇస్కాన్ ద్వారా అవకాశం ఇచ్చారు అని. మన జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళలో ఆధ్యాత్మికతను మనం పెంపొందిస్తున్నాము. అదే రకంగా వాళ్ళ సహాయం వల్ల, వాళ్ళ యొక్క
ఇన్వాల్వ్మెంట్ వల్ల మనం అనేక విషయాలు, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం అన్నమాట. ఈ రకంగా చెప్తూ 14వ శ్లోకంలో ఇక ఆ ఏదైతే నవద్వారాలు కలిగిన పురానికి చేరుకున్నాడో అతి సుందరమైన పురము, ఆ పురం యొక్క వర్ణన ఇక్కడ మొదలవుతుంది అనమాట. నేను 1-2 శ్లోకాలకు పర్పోర్ట్స్ చిన్నగా ఉన్నాయి, నేను మిమ్మల్ని చదవమంట. కానీ ఆ తర్వాత మటుకు నేను స్పీడ్గా గౌరంగ దర్శన్ ప్రభు టేబుల్లో ఇచ్చారు, దాన్ని మీకు తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా ఏంటంటే మొత్తం మనం ఈరోజు ఆ నగరంలో ఉన్న విశేషాలు అన్నిటిని గురించి కూడా ఒకసారి మనము ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః స్వర్ణరౌప్యాయసై శృంగైః సంకులాం సర్వతో గృహైః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి చేస్తున్నాను. ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః స్వర్ణరౌప్యాయసైః శృంగైః సంకులం సర్వతో గృహైః. ఆ పురము ప్రాకారములచే ఉపవనములచే పరివృతమై ఉండెను. దాని యందు బురుజులు, కాలువలు, గవాక్షములు, తోరణములు గలవు. అచ్చట గల గృహములు బంగారము, వెండి, లోహమయ శిఖరములచే శోభించుచుండెను. భాష్యం చదవండి మాతాజీ. చదవండి. ఓకే. శ్రీ భాష్యం శ్రీలప్రభుపాద గారిచే శ్రీలప్రభుపాదకి దేహము చర్మ ప్రాకారములచే పరిరక్షింపబడును. రోమములు ఉపవనములతోనూ దేహమునందలి ఉన్నత భాగములైన నాసిక, శిరము, బురుజులతోనూ పోల్చబడినవి. దేహము పైన ముడతలు అగర్తలతోనూ, నయనములు గవాక్షములతోనూ, కనురెప్పలు తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్ణము, రజతము, లోహము అనేది ప్రకృతి దిగుణములను సూచించును. బంగారం సత్వగుణమునకు, వెండి రజోగుణమునకు, ఇనుము తమో గుణమునకు ప్రాతినిధ్యం వహించును. కఫ, వాత, పిత్తముల నుండి త్రిధాతులను గూడినట్టు సంచిగా దేహము కొన్ని మార్లు పరిగణింపబడుతుంది. యస్మాత్మ బుద్ధి కొనపి త్రిధాతుకే అని భాగవతము 10.84.13 నందు చెప్పబడింది. త్రిధాతుమయమైన ఈ సంచియే ఆత్మయ అని భావించువాడు ఆవుకు లేదా గార్ధవమునకు తీసిపోవడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీలు. ఇప్పుడు చిన్న ప్రయోగం చేస్తాను నేను. ఇప్పుడు ఎవరైనా ఒకటి చదువుతుంటే మనకు కొంచెం వినగానే మనకు కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకని మాతాజీ మనకు పర్పోర్ట్ చూపియదు. ఇప్పుడు జయశ్రీ మాతాజీ చదివారు కదా, నేను ప్రశ్నలు అడుగుతాను, జవాబు ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రాకారాన్ని దేంతో పోల్చారు? హరే కృష్ణ. శరీరంతో పోల్చారు మాతాజీ. శరీరం. ఓకే, రైట్. తర్వాత కిటికీలు? కళ్ళు మాతాజీ. కళ్ళు కరెక్ట్. తర్వాత అక్కడ ఇండ్లు 3 ధాతువులతో నిర్మించబడ్డాయి అన్నారు. దానికి మనం ఏ రకంగా చెప్పగలం, ఎట్లా అన్వయించగలం? గుణాలతో అని చెప్పింది మాతాజీ. సత్వగుణం, రజోగుణం అని చెప్పింది. ఒకటి గుణాలు, ఇంకోటి 3 ధాతువులు. ధాతువులు ఏంటి? మ్యూకస్, బయలు, ఎయిర్. ఇవి 3 కపవాత పిత్తాయి అంటారు కదా, వీటితోటి అనమాట. ఈ రెండిటితోటి ఈ గృహాలు నిర్మించబడ్డాయి. తర్వాత ఆ కోటలో కనిపించే కెనాల్స్ అంటే కాలువలతో దేంతో పోల్చారు? దేహం మీద ముడతలు మాతాజీ. పర్ఫెక్ట్ మాతాజీ. నేను అందుకే అడుగుతున్నా, ఎందుకంటే మనం ఇది స్టోరీయే కదా అనుకుంటూ వెళ్ళిపోతాం. కాదు, అది ఎవరితో స్టోరీ కాదు, మనందరి స్టోరీ. మనందరం పురంజనులమే. కాబట్టి దేనితో పోల్చారని తెలుసుకోవాలని ప్రయోగం చేస్తాను అంతే. ఇంకేదైనా మెరిచిపోయాం. అక్కడ ఉద్యానవనాలు కూడా ఉన్నాయి, అవి దేంతో పోల్చారు? వనాలు. అమ్మా, రోమములు. థ్యాంక్ యూ. సో అన్ని కవర్ అయిపోయినాయి మనకు. శరీరం అయిపోయింది, రోమాలు అయిపోయినాయి. ఇంకొకటి టవర్స్ అంటే అట్టాల ఏవైతే ఎత్తైన బురుజులని అన్నారో అవి దేహంలో ఏ అంగాలతో పోల్చబడినవి? నాసిక, శిరస్సు. ఏవైతే దేహంలో ఎత్తైన భాగాలు ఉన్నాయో వాటితోటి బురుజులుగా చెప్పబడింది. థ్యాంక్ యూ మాతాజీ. ఇది పర్వాలేదా? ఈ ప్రయోగం బానే ఉందా?
నీలస్ఫటిక వైదూర్య ముక్త మరకతారుణైః క్లిప్తహర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ. హరే హరే కృష్ణ. కృష్ణ మాత. చదవండి. హరే కృష్ణ. నీలా స్ఫటిక వైదూర్య ముక్తామరకతారుణైః క్లిప్తాహార్మ్యాస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ. ఆ పురమునందలి గృహములలోని నేల ఇంద్రనీలము, స్ఫటికములు, వైడూర్యములు, మరకతమడులు, ముత్యములు, కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగవతి పురమును పోలెను. భాష్యం కూడా చదవమంటారు. భాష్యం చదవమంటారు మాత్రం. చదవండి మాతాజీ. దేహమనడి పెద్దవైతే నేను షార్ట్ నగరం చేసి చెప్తా. చదవండి. దేహమనడి నగరమున హృదయము రాజధానిగా భావింపబడును. దేశ రాజధాని ప్రత్యేకముగా పెద్ద పెద్ద భవనములతోనూ వెలుగులు చిమ్మెడి ప్రాసారములతోనూ ఒప్పారెడి రీతి. దేహమునందలి హృదయము కూడా భౌతిక భోగమునకు సంబంధించిన కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండియుండును. అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు, కెంపులు, నృత్యములు, మరకతమణులు వంటి విలువైన వాటితో పోల్చబడును. ఈ విధంగా భౌతిక భోగ ప్రణాళికకు హృదయము కేంద్రముగా మారుచుండు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక సిటీని క్యాపిటల్ సిటీ, ఒక స్టేట్ ని ఒక క్యాపిటల్ సిటీగా దేహాన్ని మనసుని చెప్పారనమాట. ఈ శరీరానికి నా రాజధాని నగరం ఏదని చెప్పారు? హృదయం మాతాజీ, హృదయం. అవును అవును సన్యాసం మాతాజీ, కరెక్ట్. హృదయం అని చెప్పుతూ ఏం చెప్పారంటే ఆ హృదయము దేనికి కేంద్రం అట? ఏం చేస్తుందట హృదయం? ఈ శరీరం హృదయం రాజధానిగా కాదు, రాజధాని కాదు. ఏం చేస్తుంది? డ్యూటీ. ఏం డ్యూటీ. ప్రణాళికలు ప్రణాళికలు, కోరికలు. ఏంటంటే ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా ఇంద్రియ భోగాలు పొందాలి అనే దానికి ప్రణాళికలు వేస్తూ ఉంటుందట హృదయం. ఆ ప్రణాళికలే ఈ రకరకాల మణులతో చెప్పారు కదా, ఇది సఫైర్లు, ఇంద్రనీలాలు, తర్వాత మణులు, ముత్యాలు, పగడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మన హృదయం చేసే వివిధ ప్రణాళికలు అన్నమాట. భోగాన్ని అనుభవించేందుకు చేసే ప్రణాళికలు, మనలో ఉండే కోరికలు, వాటిని తీర్చుకునేందుకు చేసే ప్రణాళికలు. థ్యాంక్ యూ మాతాజీ. 16 సభాచత్వరథ్యాభిః యాక్చువల్లీ రథ్యాభిః అక్రీడాయతనాపనైః చైత్యధ్వజ పతాకాభిర్యుక్తాం విద్రుమవేదిభిః. స్టైల్ మార్చిన, సారీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఇందిరామాత చదవండి. నెక్స్ట్ ఇక్కడ చదవండి. ఇందిరామాత. ప్రణమాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. సభా చత్వరధ్యాభిర్హ క్రీడాయతనాపణైః చైత్యధ్వజ పతాకాభిర్యుక్తాం విద్రుమవేదిభిః. హరే కృష్ణ. హరే ఆ కృష్ణ. చదవండి. ఆ పురమునందు పెక్కు సభా గృహములు, కూడలి స్థలములు, రహదారులు, భోజనశాలలు, జూద గృహములు, అంగళ్ళు, విశ్రాంతి స్థలములు, పతాకములు, ధ్వజములు, సుందరమగు ఉద్యానవనములు కలవు. వీటన్నింటిచే నగరము పరివృత్తమై ఉండెను. భాష్యం. హరే కృష్ణ. ఒక నగరంలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, చదవండి మాత, గబగబ చదవండి. ఆ నగరము ఈ ప్రకారము వర్ణితమైనది. దాని యందు పెక్కు సభా గృహములు, కూడల ప్రాంతములు, రహదారులు, జుద గృహములు, అంగళ్ళు, విశ్రాంతి గృహములు ఉండెను. అవన్నీ పతాక ధ్వజాంకితమై ఉండెను. కూటలి స్థలములు కంచెతో చుట్టబడి వృక్షరహితమై ఉండెను. దేహమునందలి హృదయము సభాగృహముతో పోల్చబడినది. పరమాత్మతో పాటుగా జీవుడు హృదయమునందు వసించుటయే అందులకు కారణము. భగవద్గీత 15.15 యందు సర్వస్వచాహం హృది సన్నివిష్టో మతస్మృతి జ్ఞానం అపోహనం చ అని తెలుపబడినట్లు హృదయమే స్మృతికి, మరుపునకు, ఆలోచనకు కేంద్రమై ఉన్నది. దేహమునందలి కన్నులు, చెవులు, నాసిక, వివిధ ఇంద్రియభోగముల
ఇంద్రియ భోగ ఆకర్షణ స్థలములు అటు నీటు చెనుటకై ఉన్నటువంటి రహదారులను దేహమునందలి వివిధ వాయువులతో పోల్చవచ్చును. దేహమునందలి వాయువును మరియు నాడులను నియమితులు. అది లాస్ట్ లో కనిపిస్తుంది. అలసినప్పుడు అది వేరేది కదా మాతాజీ. కాదు మాతాజీ, జీవుడు అలసినప్పుడు నాడును నియమించబడినది అని. హరే కృష్ణ. అలసినప్పుడు నాడులను నియంత్రించినట్టు యోగ విధానమే సుషుమ్న మోక్ష పదం అనబడును. జీవుడు అలసినప్పుడు దేహం అందే విశ్రాంతి తీసుకున్నాను కనుక దేహం కూడా విశ్రాంతి స్థలమే. అరచేతులు అరకాళ్ళు ధ్వజ పతాకాలతో పోల్చబడినాయి. ఈ రకంగా ఈ శ్లోకంలో ఇంకొన్ని భాగాల గురించి చెప్పడం జరిగింది. అసెంబ్లీ హాల్, మన హైదరాబాద్ లో అసెంబ్లీ హాల్ ముందు ఏం విగ్రహం ఉంటుంది ఒక్కసారి చెప్పండి, మన మెమరీ పరీక్ష. గాంధీ విగ్రహం ఉంటుంది మాతాజీ. లక్ష్మీ మాతయ్యా, ఆశా లక్ష్మీ మాతాజీ కరెక్ట్ చెప్పారు. గాంధీ విగ్రహం ఉంటుంది ప్రతి కొన్నిసార్లు దగ్గరుండి చూడం మనం, అంత ధ్యాస పెట్టవు, అందుకే అడుగుతున్నా. సో ఈ సభాస్థలి ఏంటి అంటే ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాస్, మన హృదయాన్ని సభాస్థలి అన్నారు. ఈ సభాస్థలి అనడానికి కారణం రీజనింగ్ శిలా ప్రభుపాదుల వారు ఏమిచ్చారు, మనతో ఈవెన్ మన హృదయంలో భగవంతుడు కూడా వసిస్తాడు కాబట్టి దాన్ని సభాస్థలి అంటారు అని చెప్పారు అనమాట. ఈ సభాస్థలిలో ఏమైనా యాక్టివిటీస్ జరుగుతుంటాయి? హరే కృష్ణ. ఇంద్రియ ఒకటేమో ఇంద్రియ తృప్తికి ప్రణాళికలు. సెకండ్ ఏం చెప్పారు, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, ఇవి కూడా ఈ హృదయంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. జ్ఞాపకం ఉండడము, మర్చిపోవడము, దాని గురించి మనం తర్కించుకోవడం, ఇవన్నీ కూడా జ్ఞానం అపోహ. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, ఇవన్నీ ఆలోచనకు స్మృతికి మరుపుకు ఈ హృదయం కేంద్రమైంది. ఎస్ మాతాజీ, ఇంద్రమాత చెప్పండి, మీరే చెప్పబోయారు. లేదు మాతాజీ, ప్రణామాలు చెప్పాను మాతాజీ, అంతే. హరే కృష్ణ. కూడలిగా ఎవరిని పోల్చిండ్రు? కూడలి అంటే ఏంటి? క్రాసింగ్స్, రోడ్లు కలుస్తుంటాయి, సందులు కలుస్తుంటాయి, అది కూడలి. అది ఏంటి? ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, నాలుకకున్న దిగువ భాగము అంటే ఏదైతే మన గొంతులోకి నోట్లోకి వెళ్తుందో, ఈ గొంతు, నాసిక, కన్ను, చెవులు అన్నీ కూడా మీట్ అవుతాయి కదా లోపల. చూడండి, ఒకసారి కొరబోతే ఏమవుతుంది, ముక్కులోంచి నీళ్ళు కారుతుంటాయి, ఒకసారి దగ్గు వస్తుంది, ఇవన్నీ కలిసి ఉంటాయి అనమాట. అవన్నీ కూడలి అనమాట, ఆ ప్రదేశం అనమాట. ఏది అన్ని కలుస్తున్నాయని చెప్పారు కదా, అది. తర్వాత ఏంటంటే ఈ పతాకాలు ఏంటి అని చెప్పారు? పతాకాలు మన దేహంలో ఏ హస్తపాదాలు అని చెప్పి, హస్తపాదాలు. కరెక్ట్, లాస్ట్ లో వచ్చింది హస్తపాదాలు. తర్వాత రోడ్స్, స్ట్రీట్స్, వీధులు. వీధులు ఏంటి? దేహంలో సంచరించే వివిధ వాయువులతో పోల్చారు. ఇక్కడ నాడులు అని చెప్పారు. నాడులు సుషుమ్న, ఈడ, పింగళ, రన్నింగ్ డౌన్ ద స్పైన్, స్ట్రీట్. నాడులే కదా ఈ వెన్నెముకతో పాటు ప్రసరించేది, అందుకని అక్కడ వాటి గురించి చెప్పారనమాట. ఇక్కడేమో వివిధ వాయువులు అన్నారు కదా. గౌరంగ దర్శన ప్రభు ఏమో ఈ మూడిటి గురించి, సుషుమ్న, ఈడ, ఇవి నాడులే కదా. తర్వాత జూత గృహాలు. జూత గృహాలు ఏవి? కళ్ళు, చెవులు, అవి ఇంద్రియ భోగాలు. ఇంద్రియాలు ఉండే స్థలాన్ని జూత గృహాలుగా పోల్చారు. తర్వాత మార్కెట్ అంటే, మార్కెట్ కరెక్ట్ ఏంటది? మార్కెట్ అనుకుందాం. మార్కెట్ ఏది? మైండ్, మనస్సు అన్నమాట, మన బుద్ధి. తర్వాత విశ్రాంతి ప్రదేశం ఏది? దేహమే చిత్తం. ఇక్కడ ప్రభు చిత్తం అని చెప్పారు, చిత్తం. ఈ రకంగా 16వ శ్లోకం అయినా 17వ శ్లోకంలో ఇది కొంచెం ఈరోజు అంటే నేను దీంట్లో కొద్దిగా మాట్లాడాలనుకున్నా. శిలా ప్రభుపాదుల వారు ఇది రాసినప్పుడు, పర్పోర్ట్ రాసినప్పుడు
అంటే ఇది కొన్ని డెకేడ్స్ అయింది కదా. ఈ దశాబ్దాల్లో ఎంత మార్పు జరిగింది అంటే మనందరికీ సామాజిక స్పృహ ఉంది కాబట్టి కొంచెం దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. సూర్యాస్తు బాహ్యోపవనే దివ్య ద్రుమలతాకులే నదద్విహంగా అలికుల కోలాహల జలాశయే. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే నదద్విహంగాలికుల కోలాహల జలాశయే. శీల ప్రభుపాదికి జయ. ఆ నగరము వెలుపల గల సుందరముకు కొలను చుట్టూ పెక్కు సుందరమైన వృక్షములు లతలు కలవు. ఎల్లప్పుడూ కలవరము కావించడి పక్షుల గుంపులతోనూ ఝంకారము చేయు తుమ్మెదలతోనూ ఆ సరస్సు పరివృత్తమై ఉండెను. భాష్యము. భాష్యం పెద్దగా ఉంది మాతాజీ. దీన్ని కొంచెం బ్రీఫ్ గా మాట్లాడదాము. ఈ భాష్యంలో శిలా ప్రభుపాద వారు ఏమనంటే మన దేహమే ఒక పెద్ద నగరము. తర్వాత ఏంటంటే ఈ నగరంలో ఇంద్రియ భోగార్థం అనేక ఏర్పాట్లు ఉండాలి అని చెప్తున్నారు. అంటే మనకి ఆనందించేందుకు ఇంద్రియాలు ఆనందించే సరస్సులు ఉండాలి, గార్డెన్స్ ఉండాలి, ఇవన్నీ ఏర్పాట్లు ఉండాలని చెప్తూ అవి ఏంటి అంటే ఏ అంగం అయితే మన దేహంలో ఈ మైథునాన్ని కోసమని ఉద్దీపత అవుతుందో వాటి గురించి ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. చెప్పుకుంటూ ఇక్కడ జననాంగాల గురించి మాట్లాడుతూ శ్రీ ప్రభుపాద వారు ఏమన్నంటే ఆ పుట్టుకతో ఉన్నప్పటికీ కూడా యుక్త వయసు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళలో అటువంటి భావన ఆ కలత వాడు కలుగుతుంది అని చెప్పారు. చెప్పి చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు వాడికి అటువంటి భావనలు రావు అని చెప్పారు. కానీ అదే చదువుతుంటే నాకు అనిపించింది ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు వింటున్నాం. దాంట్లో కొన్నిసార్లు ఈ మైనర్ బాలులు కూడా వాళ్ళు పార్ట్ తీసుకుంటున్నారు. అంటే ఈ రాను ఈ కలియుగంలో ఎంత ఘోరంగా ఉంది అంటే ఒక పక్క ఈ సోషల్ మీడియా కానీ తర్వాత టీవీఏ కానీ ఇవన్నీ కారణంగా ఏంటంటే ఎవరైతే అమాయకంగా ఉండాలో ఇటువంటి భావనలకు దూరంగా వాళ్ళలో కూడా ఈ వికృతమైన భావాలు సరి అయిన తోవలో కాదు వికృతమైన భావాలు ఉండడం వల్ల ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మనం అభయాది గురించి వింటూ వస్తున్నాం అనమాట. అదే మీతో డిస్కస్ చేయాలనుకున్నా. యుక్త వయసు రానంత మటుకు మైథున భావం కలగబోదు అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో మరి కలియుగం అయిండొచ్చు, మనం తినే తీరే అయిండొచ్చు, మనం వ్యవహరించే తీరే అయిండొచ్చు, ఈ సమాజమే కావచ్చు, ఈ మన వివిధ పరిస్థితులు మన మీద ప్రభావం చూపించచ్చు. వీటన్నిటి మూలంగా ఏంటంటే అంత ఏదైతే సజావుగా జరగాలో అది సజావుగా జరగకుండా విపరీతాలు మనం చూస్తున్నాం. మా చిన్నప్పుడు కూడా మేము ఎన్నడూ వినలేదు. ఇప్పుడు వింటున్న పేపర్ ప్రతిరోజు చూస్తుంటే భయమే. చిన్న బాలలు 3 ఏళ్ల పిల్లలు 2 ఏళ్ల పిల్లలను వాళ్ళని వాడుకోవడం, వాళ్ళని చంపేయడం, పడేయడం ఇవన్నీ ఎందుకంటే ఆ వైకృతమైనటువంటి ఈ సెక్స్ కోరికలే కారణం అనమాట. అందుకని ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదుల వారు ఎవరు బ్రహ్మచారి అంటే ఏకాంత స్థలంలో స్త్రీని చూసినా కూడా అతనిలో ఎటువంటి వాంఛలు కలగని వాడు, అటువంటి వాడు బ్రహ్మచారి అని చెప్పారు. కానీ అది ఈ రోజులో అసాధ్యము. ఆ మాట కూడా శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఎందుకంటే ఈ మైథున సుఖ భావన ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే మనం మొన్న పోయినసారి చదివాం కదా, ఆవిడ మేలి ముసుగు వేసుకున్న ఆవిడ అందల చప్పుడు వినేటప్పటికే వాళ్ళలో ఉద్రిక్తత కలుగుతుంది అనమాట. అంటే ఆ రకంగా స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క సాంగత్యం చాలా మందిని ఈ రకంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టే సన్యాసుల్ని తర్వాత బ్రహ్మచారుల్ని స్త్రీలకు దూరంగా ఉండాలని నిషేధం చేశారు అనమాట. అదిగా మనం ఇదొకసారి చదువుకున్నాం. తల్లి గాని సోదరి గాని ఏదైనా ఒకే మంచం మీద గాని ఒకే స్థలంలో కూడా ఏకాంతంగా ఉండకూడదని మన ధర్మశాస్త్రం అనుధర్మశాస్త్రం చెప్పారు. మనం దాన్ని గౌరవించకపోయినప్పటికీ కూడా వీటన్నిటి కారణం అదే అనమాట. అది స్త్రీను పురుషుడు నిప్పును బట్టర్తో పోలుస్తారు శిలా ప్రభుపాద ద్వారా. అది ఎప్పుడు ఎవరి జాగ్రత్తల వాళ్ళు ఉంటేనే కరెక్ట్ అనమాట. ఎంత దీని ఎఫెక్ట్ ఎట్లాంటిది అంటే గొప్ప జ్ఞానవంతులు కూడా కొన్నిసార్లు కలవరానికి గురి అవుతాడు. మనం విశ్వామిత్రుల వారిని చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో కూడా ఎంతో మంది సన్యాసులు కూడా మళ్ళా వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ వాంఛలు అనేది చాలా ఎక్కువ అనమాట. ఈ మైథునాన్ని అనుభవించాలన్న ఆ వాంఛ ఎటువంటి వాళ్ళని కూడా పడేసేటట్టు చేస్తుంది అనమాట. అది చెప్పుకుంటూ
చక్కటి ఉద్యానవనంన యుక్త వయస్కురాలకు సుందరిని కాంచినంత యువకుడు ఎలా ప్రశాంతంగా ఉండగలడు అని ప్రశ్నిస్తూ ఆపారు. అంటే అంత గొప్ప గొప్ప పండితులు జ్ఞానులే ఆ రకంగా వాడు చెలిస్తే ఒక యువకుడు అటువంటి అనుకూల వాతావరణంలో ఒక స్త్రీని చూస్తే చెలించకుండా ఎలా ఉంటాడు అని చెప్తున్నారు. 18th శ్లోక. హిమనిర్ఝర విపృష్క కుసుమాకర వాయున చలత్ప్రవాల విటప నళినీ తట సంపది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సరోజ చదవండి అమ్మా. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హిమనీకర విపృష్కకు సుమాకర వాయునా చలత్పవాల విటపన లీనీతట సంపది. అంతేనా మాతాజీ? మిస్టేక్ అయినాయా? నో ప్రాబ్లం. కలిపి చదివ స్ప్లిట్ చేయలేదు అంతే. నో ప్రాబ్లం. మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. మంచు పర్వత జలపాతం నుండి వసంత వాయువు తెచ్చిన నీటి బిందువులు సరోవర తటమున గల వృక్షముల శాఖలపై నిలిచినవి. భాష్యం చదవండి. భాష్యము బై శ్రీల ప్రభుపాద్. ఈ శ్లోకమున హిమనిర్కర అను పదము ప్రాధాన్యమును సంతరించుకుంటుంది. జలపాతము ఒక రకమైన రసభావనను సూచించును. దేహమునందు ఎన్నో రసభావనలు ఉన్నప్పటికీ అత్యున్నత రసభావన ఆది రసమని పిలువబడును. మన్మధునిచే వీయబడేటి వసంత వాయువు సంపర్కమున ఆది రసము ఉద్దీపితము కాగలదు. అనగా ఇవన్నీయును రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనువానికి ప్రాతినిధ్యములై ఉన్నవి. వాయువు, స్పర్శ, జలపాతము, రసము, వసంత వాయువు, గంధము అయి ఉన్నవి. ఈ నానావిధ భోగములన్నీయును జీవితమును సుఖమయము కావించగా భౌతిక అస్తిత్వముచే మనము మోహమునకు గురియగుచుందుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వసంత వాయువు, తర్వాత జలపాతము, తర్వాత ఆ చల్లని గాలులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటినన్నిటి దేంతో పోల్చారంటే స్పర్శ తర్వాత అనేక రకాల రసాలు అంటే ఏంటి? మనకు శ్రీల ప్రభుపాద చెప్పారు కదా, రూపము, రసము, గంధము, స్పర్శము ఇవన్నిటిని కూడా అది ప్రాతినిధ్యం వహిస్తుంటుంది అన్నమాట. ఆ రసాల్లో కూడా అన్నిట్లో ముఖ్యమైనటువంటిది ఈ భౌతిక సుఖాన్ని అనుభవించే మైథున సుఖ భావన అన్నమాట. దానికోసం ఇవన్నీ కూడా ఉత్ప్రేరణ కలిగిస్తున్నాయి అని చెప్తూ, అది తాత్కాలికంగా జీవితంలో ఆనందం కలిగిస్తుంది, సుఖమయం కలిగిస్తుంది. కాబట్టి భౌతిక జీవులందరూ కూడా వాటి పట్ల ఎక్కువ ఆకర్షితులై బందీలు అవుతున్నారు. ఇంకో లాస్ట్ వర్డ్, భౌతిక అస్తిత్వంచే మనము మోహమును పూరియగుచుందాము. అది మనల్ని మోహంలో, మమకారాల్లో బంధించేస్తుంది అనమాట. ఈ రకాలైన అన్ని భోగాలు అనుభవిస్తూ ఆహా ఈ జీవితం ఎంత ఆనందకరంగా ఉంది అనుకుంటూ మనము ఈ భౌతికత్వంలోనే బందీలం అవుతాం. 19th శ్లోక. నానారణ్య మృగ వ్రాతైరనాభాదే. చెప్పండి అమ్మా. నిర్జర హిమపాత, అవి వాటర్ ఫాల్స్. నిర్జర అంటే హిమపాత. అది నిర్జర. థ్యాంక్ యూ. నానారణ్య మృగవ్రాతైరనాబాధే మునివ్రతైః ఆహూతం మన్యతే పాంథో యత్ర కోకిల కూచితైః. చదవండి రాధా మాతాజీ. నెక్స్ట్ నాగమణి మాత చదువుతారు. చదవండి. నానారణ్య మృగవ్రాతై రణాబాధే మునివ్రతై ఆహూతం మన్యతే పాంతో యత్ర కోకిల పూజితై. అటువంటి వాతావరణమున వన్యమృగములు కూడా మునుల వలె అహింసాయుతములు క్రోధరహితములోనై ఒప్పారినవి. అందుచే అవి ఎవ్వరిపైనను దాడి చేయకుండెను. అన్నింటికి మించి ఆ ప్రదేశమంతయు కోయిలల కూతలచే నిండి ఉండెను. ఆ మార్గమున పయనించు ఏ బాటసారి అయినను
అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడిన వాడై ఆ ఉద్యానవనమున విశ్రమింపగోరును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. యా, భాషణ. చదవాలి మాతాజీ, చదవాలి. చదువు. పుత్ర కలత్రాదులను కూడిన శాంతిమయము కుటుంబము అరణ్యమునందలి శాంతిమయ వాతావరణమును పోలును. సంతానము అహింసయుత వన్యమృగములతో పోల్చబడును. కొన్ని మార్లు పుత్ర కలత్రాదులు స్వజనము పేరిట గల దోపిడిగాండ్రనియు పిలువబడుదురు. పురుషుడు అతి కష్టించి జీవనోపాధిని సంపాదించగా అరణ్యములో మనుజుని ధనమును దొంగలు దోచిన రీతిగా పుత్ర కలత్రాదులు ఆ ఫలము నంతటిని కొల్లగొట్టుదురు. అయినప్పటికీ భార్య పుత్రాదులచే కలిగడి సంక్షోభము గృహస్థ జీవన ఉద్యానవనమునందలి కోయిలల పూతల వలె కన్పట్టును. అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడి ఆనందమయ కుటుంబ జీవనమున కొనసాగువాడు ఏ విధముగానైనా సరియే కుటుంబమునే అంటి పెట్టుకొని గోరి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందులో ఎంత అంటే మన మన మానవ జీవితం గురించి ఎంత చక్కగా చెప్పారంటే ఎక్కడ అతిశయోక్తి లేదు. అక్కడ ఏంటంటే ఈవెన్ క్రూర మృగాలు కూడా అక్కడ చాలా సాధువులుగా అయిపోతాయి అన్నమాట. అయిపోయి వాళ్ళు ఏంటంటే అంటే ఎందుకు అట్లా సాధు గృహాలు అని చెప్పారంటే ఎప్పుడైతే ఒక కుటుంబంలో భార్య పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటుందో అది ఆనందంగా శాంతిమయంగా, అది ఏంటంటే అరణ్యంలో శాంతిమయ వాతావరణంతో పోల్చారనమాట. ఇక్కడ ఈ సంతానం అందరినీ అక్కడ అరణ్యంలో ఉండే మృగాలు కానీ అవి మన మీద దాడి చేయవు, అవి క్రూరంగా ఉండవు అనమాట. అది చెప్తూ కానీ అట్లా అనుకున్నా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా చూస్తున్నాం. సంతానము వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటారు కదా. కొన్నిసార్లు పుత్ర కళత్రాదులు స్వజనం పేరిటి మీద దోపిడిగా అంటారు. మరి మన వాళ్లే కదని పాపం అతను పురుషుడు ఎంతో కష్టపడి సంపాదిస్తే ఇటు భార్య అటు పిల్లలు దాన్ని దుబారా చేసి పాడు చేసేస్తుంటారు. పురుషుడు అతి కష్టించి జీవనోపాధి సంపాదించగా సేమ్ అది కూడా ఎట్లా అంటే అరణ్యంలో దొంగలు ఉంటారు కదా, దారి దొంగలు, వాళ్ళు కాసేసినట్టుగా వాళ్ళు దోచేసినట్టుగా పుత్ర ఫల కళత్రాదులు దాన్ని కొల్లగొడతారు అని చెప్పారు. ఇంత జరిగినా కూడా ఈ గృహస్థ జీవనంలో అది జరిగే ప్రతి సంఘటన అతను పాజిటివ్ గా తీసుకుంటాడు, ఆనందమయంగా అనుకుంటాడు. కోయిల కూతల్లాగా అనిపిస్తుంటే పిల్లల అల్లరి, భార్య సాధింపులు, అదే వాతావరణంలో చాలా హ్యాపీగా ఉన్నా అనుకుంటూ ఆ కుటుంబ జీవితాన్ని సాగిస్తుంటాడనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఎదురైనా కూడా ఎటువంటి ఏమంటారు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ కూడా ఆ గృహ జీవనాన్ని అంటుపెట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే అంత ఆకర్షణ అనమాట ఈ గృహ జీవనం మీద, భార్య పిల్లల మీద. మొన్న దేవకి మాతాజీ వచ్చారు కదా, ఆమె చెప్తున్నారు అసలు 50 తర్వాత ఇంట్లో ఉండకూడదు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వానప్రస్థానికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు మాకు. నేను నవ్వా అనమాట. నవ్వి నేను చెప్పాను అనమాట, మాతాజీ ఇంకా మా సమాజంలో అట్లా పిల్లల్ని భర్తల్ని ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళడం ఇంకా అంత ఎంకరేజ్మెంట్ లేదు అని. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ డిఫరెంట్. మరి ఆధ్యాత్మికంగా మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఉన్న 4-5 రోజులు మాకు అదే చెప్పారు. మా ఇద్దరికి ఒక పుస్తకం గుడిచిపోయారు వానప్రస్థం గురించి. హరే కృష్ణ. కానీ మనం ఏంటంటే దబుక్కున ఇది వదిలించుకోలేము. ఆకర్షణ ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఏదున్నా మళ్ళా అందరం మన కుటుంబం మన వాళ్ళు అన్న భావన మనం గట్టిగా బంధించేసేస్తుంది. 20th శ్లోక ఎదురు ఈ రకంగా ఆ దేహంలో ఉండే భావనలు, దేహంలో ఉండే అంగాలు వీటిని వేరే వేరే ప్రదేశాల్ని చక్కగా పోల్చి చెప్పినాక ఇక అటువంటి ఆ పురంజనుడు ఏం చేశాడట అంటే అంత అద్భుతమైన ఉద్యానం అందరినీ ఆకర్షిస్తూ కోకిలలు కూస్తూ ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కటి జలపాతాలతోటి చల్లటి గాలులతోటి ఉన్న ఆ ఉద్యానం వల్ల తిరుక్కుంటూ ఏంటి అంటే ఏం చేస్తాడు అనేది 20వ శ్లోకంలో చూపిస్తాం. యచ్చయాగతాం తత్ర తదర్శ ప్రమదోత్తమాం నృత్య
దశభి ఆయంతీం ఏకైక శతనాయకైః ఏక హరే కృష్ణ ఏక మాతాజీ, ప్రణామం శతనాయకైః. మాతాజీ. హరే కృష్ణ. నాగమణి చదవాలా మాత చదువు. నాగమణి మాత చదువుతారు. నెక్స్ట్ మీరు చదవండి. సరే మాతాజీ. అమ్మా నాగమణి మాత చదువు. యద్వృత్యయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం వృత్తైర్దశభిరాయంతి మే రాయంతిం ఏకైక శతనాయకైః. హరే కృష్ణ. అట్టి అద్భుతమగు ఉద్యానవనమును సంచరించుచు పురంజనుడు స్వేచ్ఛగా అతడు సంచరించుచున్న ఒక సౌందర్యవతిని చూచుట తటస్థించెను. ఆమె 10 సేవకులను కలిగి ఉండగా అందు ఒక్కొక్క సేవకుడు వందలాది భార్యలను కూడి ఉండెను. దేహము ఇదివరకే సుందరమగు ఉద్యానవనముతో పోల్చబడినది. యవ్వనమున కామభావన ఉద్దీపితము కాగా మనుజుని కల్పనను అనుసరించి బుద్ధి తగిన జోడుకై వెదకుచుండును. యవ్వనమున పురుషుడు గాని స్త్రీ గాని ప్రత్యక్షంగా కాకుండాను బుద్ధి అనగా కల్పనము ద్వారా తగిన జంటకై అన్వేషించుచుండును. బుద్ధి మనస్సును ప్రభావితము చేయగా మనస్సు 10 ఇంద్రియములను నియంత్రించును. ఆ ఇంద్రియములలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. వానిలో ప్రతి ఇంద్రియము అనేకమగు కోరికలను గుడి ఉండును. దేహం యొక్క స్థితి మరియు దేహం నందున్న దేహ యజమాని అనగా పురంజనుడు స్థితి ఈ విధంగానున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ అతను ఆ స్త్రీని కలుసుకుంటాడు కదా, తన గురించి వర్ణన ఉంటుంది అనమాట. ఆమె చాలా సౌందర్యవతిగా ఉంటుంది. ఆవిడకి 10 మంది అనుచరులు ఉన్నారు. మళ్ళా ఆ 10 మంది అనుచరుల్లో ఒక్కొక్కళ్లకు వందలాది భార్యలు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఇక్కడ మన దేహం ఒక సుందరమైన ఉద్యానవనం. ఎక్కడైతే క్రూరమృగాలు క్రూరంగా ప్రవర్తించవు, కోకిలలు కూస్తుంటాయి, దారిన వెళ్లే బాటసారులను ఆకర్షిస్తుంటాయి. అంత సుందరంగా ఉండే ఉద్యానవనం మన దేహం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనలో కామభావనలు పెరుగుతాయో అప్పుడు ఏంటంటే మన బుద్ధి ఆలోచిస్తుంది అనమాట. అరే బుద్ధిని ఉపయోగించి మనకు సరైన జోడి ఎవరా అని వెతుకుతుంటాము. అది చెప్తున్నారు శిలా ప్రభుపాద గారు. స్త్రీకి పురుషుని కోసం, పురుషుడు స్త్రీ కోసము తగిన జంట కోసం అన్వేషిస్తారు అని. అయితే ఈ బుద్ధి ఏంటంటే మనసును కంట్రోల్ చేస్తుంది. మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే మన అందరికీ తెలుసు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అవి ఆ 10 అన్నమాట. ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఫస్ట్ 10 మంది సేవకులు అని చెప్పారు కదా. ఆ 10 మంది సేవకులు ఏంటంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అన్నమాట. ఇది 10 మంది సేవకులు. ఒక్కొక్క సేవకుడు వందలాది భార్యలు. అంటే ఏంటంటే ఈ ఇంద్రియాల ద్వారా మనకు అనేక రకాలైనటువంటి కోరికలను గురి చేస్తాయి. ఇంద్రియాలు మనల్ని అనేక కోరికలు కలిగిస్తుంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఆ స్త్రీని ఆ 10 మంది సేవకులకు అనేక మంది భార్యలు, వందల మంది భార్యలతోటి పోల్చబడింది అనమాట. దేహ స్థితి మరి దేహం నుండే దేహ యజమాని పురంజనుడు. అంటే ఇక్కడ పురంజన గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఉంటుంది. అంటే మన బుద్ధి మన మనసు నియంత్రిస్తుంది, మనసు ఏమో ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఆ ఇంద్రియాలకి అనేక రకాల డిమాండ్స్ మనల్ని, మన ఇంద్రియాలు మనకు ఎన్నో కోరికల్ని కలిగిస్తుంది అనమాట. ఆ రకమైన దేహస్థితి మనలో ఉంటుంది. ఇక్కడ ఇంకేముందట అంటే ఆ స్త్రీ ఎంబడి పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమాణాం వృషభ ప్రౌఢాం కామరూపిణీం. ఆమె కామరూపిణి ఇలా కనిపించింది అనమాట. చెప్పండి, చదవండి మాతాజీ. సరోజానంగనాథ్ మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. చెప్పండి. పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహరేణ సర్వతః అన్వేషమాన వృషభామ పౌండ్రం కామరూపిణిం. తాత్పర్యం ప్రభుపాద రచించారు. ఆ స్త్రీ 5 పడగల పాముచే రక్షింపబడుచుండెను. సౌందర్యవతి అవనవతి అయిన ఆమె యోగ్యుడకు భర్త కొరకు వేచి ఉన్నట్లు గోచరించాను. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. భాష్యం చదవాలా మాతాజీ? చదవండి. జీవుని ప్రాణశక్తి యందు ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానం అనేది 5 రకముల వాయువులు కలవు. పాము కేవలము వాయువును పీల్చి జీవింపగలదు కనుక ప్రాణశక్తి పాముతో పోల్చబడినది. ఈ విధముగా ప్రాణశక్తి అంగరక్షకునితో ప్రతిహరి పోల్చబడినది. ప్రాణశక్తి లేకుండా ఎవ్వడును క్షణకాలము జీవింపలేడు. నిస్సందేహముగా ఇంద్రియములన్నీయును ప్రాణశక్తి రక్షణంలోనే పనిచేయుచున్నవి. ఆ స్త్రీ బుద్ధికి ప్రాతినిధ్యము. ఒక యోగ్యుడకు భర్త కొరకు అన్వేషించుండెను. చైతన్యము లేకుండా బుద్ధి పనిచేయదని విషయము సూచించుచున్నది. యోగ్యుడకు భర్తచే రక్షింపబడినప్పుడు సౌందర్యవతి స్త్రీ పనికిరానిదే కాగలదు. బుద్ధి ఎల్లప్పుడూ తాజాగా ఉండవలెను. కనుకనే అపౌండ్రామ్ యవనవతి అను పదము ఇచ్చట ఉపయోగించబడినది. బుద్ధిని రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనువానికై ఉపయోగించుటయే భౌతిక భోగం అను దానికి భావము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైతే అతను ఆ ఉద్యానవనంలో విహరిస్తుంటాడో ఒక స్త్రీ హఠాత్తుగా వస్తుంది, సౌందర్యవతి, ఎదృచ్ఛయాగతం, అకస్మాత్తుగా. అంటే ఈమెను అతను పిలవలేదు, తనంతల తను ఆమె వచ్చిందనమాట. ఆడెట్లా అంటే 10 మంది సేవకులతో వచ్చింది అని చెప్తూ ఆవిడ దేని ప్రతీకగా చెప్పారంటే, ఎప్పుడైతే బుద్ధి ఈ ఇగ్నోరెన్స్ అంటే ఏంటమ్మా? ఇగ్నోరెన్స్ అంటే కరెక్ట్ గా అజ్ఞానం కదా మాతాజీ. థ్యాంక్ యూ. ఇంటెలిజెన్స్ అంటే ఇది ఇంగ్లీష్ లో అయితే ఈజీగా ఉంది. ఇంటెలిజెన్స్ ఫంక్షనింగ్ విత్ ఇగ్నోరెన్స్ అన్నారు. అంటే బుద్ధి జ్ఞాన సహితంగా గనక ప్రవర్తించకపోతే, మేధస్సు జ్ఞానపూర్వకంగా ప్రవర్తించకపోతే ఎలా ఉంటుందో దానికి ఈవిడ నిదర్శనం అనమాట. అంతేగాక జీవుడి యొక్క సంబంధం ఎలా ఉంటుంది అంటే, ఈ భౌతిక జ్ఞానం మూలంగా అతను ఏం చేస్తాడో, ఎటువంటి ప్రవర్తన అతను ప్రవర్తిస్తాడో దానికి ఒక రీజనింగ్, ఒక కారణం అంటూ ఉండదు అనమాట. ఎందుకంటే బుద్ధి మాయతో కప్పబడి ఉంటుంది, అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. పురంజని చూసి అతనిలో కూడా అటువంటి భావనలు కలుగుతాయి అన్నమాట. తర్వాత ఆడేంటి 5 తలల ఒక పాముతోటి రక్షకుడుగా ఆమె వెంబడి ఉంటుంది అనమాట. అంతేకాక చూసేది చాలా సుందరంగా ఉంటుంది, యవ్వనవతి. తర్వాత ఆమె ఎట్లా పురంజనుడు ఆనందించాలి, అనుభవించాలి అని ఆతృతతో ఉంటాడో, ఆ పురంజని కూడా అదే రకంగా తగిన భర్త కోసము ఆమె ఎతికేందుకు ఆతృత పడుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ ఈ 5 తలల్ని ప్రాణం యొక్క శక్తితోటి, ప్రాణశక్తితో పోల్చారు. మనం ఎప్పుడు ఈ పూజల్లో కూడా చదువుకుంటాం కదా, ఆ శక్తులన్నిటితోటి ఇక్కడ మన పాముతో పోల్చారు. ప్రాణశక్తి చాలా అవసరము, అదే మనల్ని రక్షిస్తుంది అని చెప్పారనమాట. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ విషయం చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. నాకు పామట కేవలం వాయువు పీల్చుకొని శక్తి ఆమె జీవించగలదు అని చెప్పారు. కాబట్టి ఆ ప్రాణశక్తి, ఆ వైటాలిటీ ఉన్నది కాబట్టి పాముతోటి ఇక్కడ ప్రాణశక్తిని పోల్చారనమాట. తర్వాత ఏంటంటే అంగరక్షకుడుగా ఆమె కాపాడుతూ ఆమె వెంబడి ఫాలో అవుతూ వచ్చింది. ఆ ప్రాణశక్తి లేకుండా మనము బతకలేము. ఎప్పుడైతే ప్రాణం అంటూ మన ఈ శరీరాన్ని వదులుతుందో అది నిర్జీవం అయిపోతుంది ఆ దేహం. అంటే మన ఇంద్రియాలు పని చేయాలన్నా, జీవం ప్రాణంతో ఉండాలన్నా మనకు ఆ ప్రాణశక్తి చాలా అవసరం అనమాట. అందుకని దాంతో ఈ పాముతోటి ప్రాణశక్తిని పోల్చడం జరిగింది. తర్వాత ఏంటంటే చేతస్సు సరిగా లేకుండా బుద్ధిని మనము సరిగా ఉపయోగించుకోలేము. ఇటువంటి ఆ బుద్ధికి ప్రాతినిధ్యం ఈ పురంజన అన్నమాట. అది చెప్పుకుంటే ఆయన ఏం చెప్పారు అంటే, బుద్ధిని వేటికి ఉపయోగిస్తామంటే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ, ఈ మన పంచేంద్రియాలు చేసే పనులు అనమాట. వీటి కోసం వాటిని ఉపయోగించి ఆనందించడాన్ని భౌతిక భోగము అంటారు అని శిలా ప్రభుపాదుల వారు చక్కగా వర్ణించారు. నెక్స్ట్ మళ్ళా ఆవిడ యొక్క సౌందర్యం గురించి ప్రస్తావన వస్తుంది. సునాసాం సుదతీం బాలాం సుఖపోలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండల శ్రియం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవాలా మాతాజీ?
కృష్ణవేణి మాత చదవండి. నెక్స్ట్ పాషం లక్ష్మణ చదువుతారు. హరే కృష్ణ ఒక్కటి మాత. నేను చదివే లోపల ఒకటి ఇక్కడ శిలా ప్రభుపాద ఈ యొక్క పాయింట్ మనకి ఏం చెప్పారంటే, భర్త అనేవాడు భరించేవాడు, రక్షించేవాడు. యోగ్యుడైన భర్తతో రక్షించబడినప్పుడు సౌందర్యవతి స్త్రీ పనికిరాందే కాగలదు. స్త్రీకి రక్షణ ఉండదు. అంటే భర్త యొక్క పోషణ, భర్త యొక్క రక్షణ స్త్రీకి అవసరమని ఇక్కడ శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. ఎస్ అమ్మా 22 చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామ్స్. సునాసాం సుదతీం బాలాం సుఖపోలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతిం కుండల శ్రియం. భాష్యం రాలే మాతాజీ. హరే కృష్ణ. ఆమె నాసిక దంతపక్తి కపోలము అతి సుందరముగా నుండెను. ఆమె కర్ణములు కూడా అంతే సుందరముగా నుండి దేదీప్యమానమైన కుండల మండితమై ఉండెను. భాష్యం. బుద్ధి తనను ఆచ్ఛాదించినటువంటి ఇంద్రియ భోగార్థములను అనగా రసము, రూపము, శబ్దము వంటి వానిని భోగించును. సునాసాం సుందరమగు నాసిక అను పదము ఘ్రాణేంద్రియమును సూచించును. అదే విధముగా రసజ్ఞానమునకు రసేంద్రియము ఉన్నది. ఏలయన రసనేంద్రియము ఉన్నది. సారీ మాతాజీ. ఏలయన నాలుక ద్వారానే మనము దేని రుచినైనా తెలుసుకొందుము. సుఖపోలం చక్కని నుదురు అను పదము విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనగలిగిన మేధస్సును సూచించును. బుద్ధి ద్వారా మనుజుడు విషయములనన్నిటినీ చక్కబరుచగలడు. బుద్ధి చేతనే కుండలములు కర్ణముల యందు పొదగబడి జ్ఞాన సముపార్జన విధము అలంకారికముగా వర్ణించబడినది. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళా మిగతా భాగాల గురించి చెప్పడం జరిగిందనట. ఆ సుందరమైన ముఖం ఏదైతే ఉందో ఆ ముఖాన్ని మనం జ్ఞానాన్ని ఏ రకంగా సౌపాదిస్తామో దానికి సూచనగా వాడితే అందమైన నాసికని ఏం చెప్పారు అంటే జ్ఞానం యొక్క గంధం అనమాట. ఆ గంధ జ్ఞానము నాసిక ద్వారా వాడుకోవడము. ప్రతి చక్కటి పలువరుస ఉంది కదా, ఆ పలువరుస ఏంటి అంటే నమరడానికి, తర్వాత ఒక పదార్థం యొక్క రుచి చూసేందుకు అది పనికొస్తుంది. తర్వాత దాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంటే అందమైనటువంటి కపోలం. ఇవన్నీ చదువుతుంటే మళ్ళా భగవంతుడి వర్ణే గుర్తుంది. కపోలం, సునాసం ఇవన్నీ. తర్వాత అదేంటంటే ఆ అందమైనటువంటి ఆ నుదురు ఏం సూచిస్తుంది అట అంటే అతనిలో ఉండే ఆ బుద్ధి ఏ రకంగా జ్ఞానవంతంగా ఉంది అనేది తెలుస్తుందట. అంటే మేధస్సు, ఆ మేధస్సు ఎలా ఉందనే విషయాన్ని అది సూచిస్తుంది అని చెప్తూ ఆఖరికి ఏంటంటే అందమైన చెవులకేంటి కర్ణాలు, లసకుండల కాంచనం, ఈ కుండలాలు ఉన్నాయి కదా, వీటిని ఏం సూచిస్తుంది అంటే ఈ మనకిచ్చిన శాస్త్రాల యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగి తర్వాత ఆ శాస్త్రాలు చెప్పినటువంటి జ్ఞానాన్ని తర్వాత ముక్తిని తెలుసుకునే శక్తిని ఈ కర్ణాలకు పొదగబడినటువంటి కుండలాలు సూచిస్తున్నాయి అని చెప్పారనమాట. ఈ నాసిక గురించి వచ్చినప్పుడు, నాసిక రుచి గురించి వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చెప్పేవారు, ఏ వస్తువుకైనా రుచి తెలుస్తుంది. రుచి బట్టి పంచదార తీయగా ఉంటుందని, ఉప్పులో ఆ ఉప్పుతనం ఉంటుందని కానీ, తర్వాత వగరుగా చింతకాయ ఉంటున్నట్లు చెప్పగలుగుతాం. కానీ ఒక వస్తువు రుచి ఎవరు చెప్పలేకపోయారట. మా టీచర్ చెప్తుండే. ఎందుకంటే ఇన్నిట్లలో కూడా సైనైడ్, ఆ సైనైడ్ అనే పదార్థం యొక్క రుచి ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేకపోయారట. ఎప్పుడైతే అది కొంచెం నాలుకకి తగులుతుందో ఆ వ్యక్తి వెంబడే మరణిస్తాడనమాట. అందుకని ఆ సైనైడ్ ఒక రుచి ఎవరు కూడా తెలపలేకపోయారు అని మా టీచర్ చెప్తుంది. ఎన్నో 34 ఏళ్ల కింద. అంటే నాలిక ఉన్నది ఏంటి అంటే ఏ వస్తువు అయినా మనం తీసుకునే పదార్థం యొక్క రుచిని
నాలుక ద్వారా తెలుసుకుంటాం. ఈ రకంగా మన జ్ఞాన సముపార్జనకు ఈ భాగాలు ఏ రకంగా మనం ఉపయోగించవచ్చో అది కూడా చెప్పడం జరిగింది అనమాట. అవి భౌతిక ఆనందాలకు వాడచ్చు, తథా జ్ఞాన సముపార్జన కూడా వీటిని మనము వాడుకోవచ్చు అనమాట. 23 విషంగనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం పద్భ్యాం కొణభ్యాం చలంతి నూపురైర్దేవతామివ. ఎస్ మాతాజీ, లక్ష్మీమాతాజీ చదవండి. భాషణ లక్ష్మీమాతాజీ. హరే కృష్ణ. శృణోనీం శ్యామాం కనకమేఖలాం పద్మాభ్యాం కళ్యాణాభ్యాం చలంతీం నూపురైర్దేవతామి. బ్రేక్ అవుతుంది మాతాజీ, కొంచెం గట్టి చదవరా. శ్యామాం కనకమేఖలాం పద్మాభ్యాం చలంతి నూపురైర్దేవతామివ. సుందరనాడు ఈ ఋతులు నుండెను. పసుపు వన్నె చీర కట్టి బంగారు మూలలను దాల్చిన ఆమె నీకు నడుచుండగా కార్యంతులు గల్లుగల్లుమని మ్రోగుచుండెను. ఆమె సాక్షాత్తుగా దేవాంగన గోచరించారు. ఎత్తైన పిరుదులను వక్షోభములను కలిగి ఉన్నది. చక్కని చీర కట్టినది, ఆభరణములు దాచినది. నీ కాంచినప్పుడు కలిగేది మనోల్లాసము ఈ శ్లోకమున తెలుపబడినది. వెరీ గుడ్. చాలా చిన్న భాష ద్వారా చెప్పారు. అంటే ఇక్కడ ఆవిడ అందము, ఆమె యొక్క రూప సౌందర్యము, ఆవిడ నడుస్తుంటే కాలు అందరూ చక్కగా మోగుతున్నాయి. ఇవన్నిటితోటి ఆవిడ ఏంటంటే ఒక దేవాంగన, దేవకన్యలాగా అనిపించింది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఎప్పుడైతే ఒక స్త్రీ చాలా అందంగా ఉంటుందో అది చూసినప్పుడు మనసు కలిగే ఉల్లాసాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అని శిలా ప్రభుపాద చెప్పారు. 24వ శ్లోకం. 23లో ఏంటి, 23లో ఇక్కడ ఏంటి చెప్పారు అంటే, ఫస్ట్ థింగ్ ఆవిడ కట్టుకున్న చీర ఎలా ఉంది, పిషంగ అంటే పసుపు వర్ణ. హరే కృష్ణ, వినిపిస్తుందా? నాకు సడన్ గా వేరే వచ్చింది స్క్రీన్ మీద. ఆవిడ ఏంటి పిషంగ నీవి అని అన్నారు, అంటే పసుపు వర్ణ గల చీర కట్టుకుంది అనమాట. ఆవిడ ఎలా ఉన్నారంటే శ్యామం, నల్లగా ఉందనమాట. నలుపు రంగులో కలిగినటువంటి దేహం అనమాట. ఆమె మీద ఏంటి కనకమేఖల, బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ నడుముకు వడ్డానమే కావచ్చు, మొలతాడే కావచ్చు, ఏదన్నా ఇవన్నీ ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చక్కటి పాదాలతో నడుస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉంది అని. ఇక్కడ ఏం చెప్పారంటే డార్క్ ఇన్ కాంప్లెక్షన్, అంటే ఆవిడ శరీర వర్ణము నల్లగా ఉంది కదా, దాన్ని ఏ రకంగా చెప్పారు అంటే, ఈ మన యొక్క ఒక జీవి యొక్క బుద్ధి ఏ రకంగా కప్పువేయబడుతుంది అనే విషయాన్ని ఈ ఆ నలుపు రంగుతో ఉన్నటువంటి దేహకాంతి సూచిస్తుంది అనమాట. ఆవిడ ఎల్లో చీర, పసుపు వర్ణ చీర కట్టుకోవడము, బంగారు వడ్డాణం పెట్టుకోవడము, అది దాన్ని ఏంటంటే రజోగుణంలో మన బుద్ధి ఏ రకంగా కప్పబడుతుంది అనే విషయాన్ని అది సూచిస్తుంది అనమాట. మొదట ఏంటంటే బుద్ధి ఏ రకంగా జీవుని యొక్క బుద్ధి భగవంతుని తెలుసుకోకుండా మాయతో కప్పబడి ఉంటుందో ఆ పసుపు వర్ణం సూచిస్తే, ఇక్కడ ఏంటి అంటే నలుపు రంగు చూపిస్తే పసుపు వర్ణం ఏంటంటే రజోగుణాన్ని సూచిస్తుందని చెప్పారు. తర్వాత 2 పాదాలకు ఆ చక్కగా మువ్వలు పెట్టుకుంది చప్పుడు చేస్తూ, అదేంటి అంటే మన బుద్ధి ఎంత చంచలంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే స్క్రిప్చర్స్ శాస్త్రాలు వింటుంటామో ఏకాగ్రత కుదరదు. నేను స్టార్టింగ్ లో అన్నాను కదా,
మాతాజీ చదువుతుంటే మరి మీరు వింటున్నారో లేదో నేను ప్రశ్నలు అడగనా అని. అంటే మనకేంటంటే ఇట్లాంటి విషయాలు వింటున్నప్పుడు కొంత అయితే కాన్సన్ట్రేషన్ పోతుంది. అదే క్రికెట్ చూస్తున్నాం అనుకోండి, ఆ క్రికెట్ పిచ్చోళ్ళు వాడు అన్నం ఈ రంగులో అలా చూస్తుంటారు అనమాట. అదే భక్తి వికాస్ మహారాజ్ ఒకసారి చెప్తున్న హిస్ హోలీనెస్ మహారాజ్ ఇట్లే కూర్చుంటారట. అంటే బతికున్న శవాల్లాగా ఉంటామట మనం స్క్రీన్స్ ముందు. అప్పుడు మనకు ఆకలి కాదు, దాహం కాదు, ఏది కాదు. కానీ ఇప్పుడు ఏ శాస్త్రాలు కానీ భగవత్ విషయాలు మాట్లాడుతుంటే అదే సమయం ఏదో గుర్తుకొస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంటుంది, నిద్ర వస్తుంది, ఆవలిస్తుంటాం, నడుములు వస్తుంటాయి, ఎన్నో ఉంటాయి. ఎందుకు అంటే మన బుద్ధి ఆ రకంగా కప్పబడి ఉంటుంది అనమాట. అది చంచలంగా ఉండి చంచలం హి మన కృష్ణ. ఆ బుద్ధి ఒక చోట ఉండి భగవత్ విషయాన్ని వినేందుకు కుదరకుండా చేస్తుంది అనమాట. అందుకని ఆ పాదాలు ఇట్లా తిరుగుతూ ఆ మునూపురాలు తప్పుడు చేస్తాయి. దాని ద్వారా మన బుద్ధిని సూచించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆమె స్తనద్వయం గురించి మాట్లాడడం వర్ణన జరుగుతుంది అనమాట. 24 ఇదొక్కటి చేసి ఆపేద్దాం. దీంట్లో చాలా వర్ణన ఉంది, మనకు అంత వర్ణన అక్కర్లేదు. దాన్ని మీరు ఒకసారి మీరు చూసుకోండి. యా స్తనౌ వ్యంజిత కైశౌరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంతీం వ్రీడయా గజగామినీం. హరే కృష్ణ. स्तनौ అవకాశం రానోళ్ళు व्यञ्जितकैशोरौ చదవండి. समवृत्तौ निरन्तरौ वस्त्राणि तेन निगूहन्तीं व्रीडया గజగామినీం. గుండ్రముగా నుండి రెండింటి నడుమ వ్యవధానము లేకుండా ఉన్నటువంటి తన స్తనములను ఆమె చీర కొంగుచే కప్పుకొన ఎత్తించుచుండెను. గజగామిని అయి చున్నప్పుడు సిగ్గుచే ఆమె వాటిని కప్పుకొనుటకు మరలా మరలా ఎత్తింపసాగెను. ఇక్కడ ఈ స్తనాల గురించి చెప్పినప్పుడు భాష్యం నేను క్లుప్తంగా చెప్తున్నా. నేను కేవలం గౌరంగ దర్శన ప్రభు దాని నుంచి ఆధారం తీసుకొని చెప్తాను. నేను ఈ స్తనద్వయాన్ని ఏంటంటే రాగానికి రాగ ద్వేషాలకు ప్రతీకలుగా చెప్పబడింది అనమాట. ఇక్కడ ఇవి ప్రతి ఒక్కరి అందులో కూడా మనకి రాగద్వేషాలు అనేది ఉంటాయి, అన్ని జీవుల్లో కూడా ఉంటాయి. ఇంద్రియాలు మన ఇంద్రియార్థాల ఏడ కలుగు రాగద్వేషములు నియమించిన కొన్ని నియమాలు కలుగుతాయి. అవేంటి అంటే ఇటువంటి రాగద్వేషాలు మనం ఆత్మానుభూతి పొందే మార్గంలో మనకు అడ్డంకులు అవుతాయి. కాబట్టి వాటికి ఎవరు వశం కాకూడదని సాక్షాత్ కృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్తారనమాట. తర్వాత ఆమె చాలా యవ్వనవతిగా ఉంది కదా, దాని అర్థం ఏంటి అంటే ఈ రాగద్వేషాలు అనేవి ఎప్పుడూ అవి నశించవు, ఎప్పుడు వృద్ధం అంటే అలసిపోవు, ఎప్పుడు యంగ్ గా యూత్ఫుల్ గా ఉంటాయి అన్నమాట ఈ రాగద్వేషాలు అనేది. తర్వాత ఇక్కడ స్తనాల యొక్క ఆకారము చెప్పారు కదా, దాని గురించి ఏంటంటే రాగము ద్వేషము కూడా సమంగా మనల్ని భ్రమింపజేస్తుంది అని చెప్తున్నారు అనమాట. 4వది ఆవిడ కప్పదలుచుకుంటుంది కదా, కప్పుకోదలుచుకుంటుంది. ఎందుకంటే సిగ్గుతోటి నడుస్తున్నప్పుడు దాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. దాన్ని ఏం చెప్పారంటే సామాన్యంగా ఎవరైతే కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు లేకుంటే ఆధ్యాత్మిక తోవలో వెళ్ళాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ రాగద్వేషాలను బయటికి ప్రదర్శించేందుకు వాళ్ళకు ఇష్టపడదు. ఆ రాగద్వేషాన్ని జయించే ప్రయత్నము, అది మరుగున పెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారనమాట, నాగరికత కలిగినటువంటి వ్యక్తులు. అంతేగాక ఏంటంటే ఈ రాగద్వేషాల వల్ల కలిగే అనర్థాలని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిలో దానికి అనువుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారనమాట. ఎందుకంటే ఈ రాగద్వేషాలు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆధ్యాత్మిక ప్రగతికి అవి అవరోధం కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పురుషుడు స్త్రీ యొక్క స్తనాల పట్ల ఆకర్షితుడు కాకూడదు, ఎందుకంటే అవి కేవలం మాంసముద్దలే. ఒక కథ చెప్తారు కదా శిలా ప్రభుపాదుల వారు, రసరాణి యొక్క స్టోరీ ఏం తల్లి, ఒక రాజు ఒక అందమైన యువతి ఎంబడి పడతాడు చూడు. అవును మాతాజీ. ఏంటంటే ఒక లేడీ ఉంటది, ఆ లేడీ అందానికి పెడితే ఆమె వద్దు అని చెప్తుంది అనమాట. లేదు లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటే, సరే ఒక వారం పోయిన తర్వాత రా అని చెప్తుంది అనమాట. సరే అనేసి ఒక వారం తర్వాత వెళ్తే ఆమె అంతా క్షీణించిపోయి ఉంటుంది, మొత్తం అంతా ఏమీ ఉండదు. ఏంటి ఇలా అయిపోయావు అంటే, నువ్వు అనుకునే అందం అంతా ఎలా ఉంది అంటే పక్కనే ఆమె
ఏమంటారు తినకుండా మోషన్స్ అయిపోయేవన్నీ ఉంటాయి కదా, మొత్తం బక్కచిక్కిపోతుంది కదా, రక్తము అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. అప్పుడు అతనికి ఓహో అసలు అందం అంటే ఇదే అనేసి విరక్తి వచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ స్టోరీ చెప్తారు, అందం అందం అనుకుంటాము, ఆ అందం అనేది ఏంటి అనేది ఆమె చేసి చూపిస్తుంది అనమాట ఆయనకి. హరే కృష్ణ, థ్యాంక్ యూ తల్లి. ఆ, దీని గురించి భజగోవింద శంకరాచార్యుల వారు కూడా రాశారనమాట. అవి రక్తముద్దలు కాబట్టి దాని పట్ల మాయకు లోపడద్దు అని పురుషునికి హెచ్చరిస్తున్నారనమాట. నారీ సనబర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవతి వికారం మనసి విచింతయ వారం వారం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడ ఏమన్నారంటే యువతుల బలిష్టమైన స్తనముల సొంపులను నాభిస్థలం చూసి మాయామోహితుడు కాకు, అవి శరీరమంతటి కొవ్వు మాంసముల వికార రూపమని తరచూ ఊహించు. అంటే ఇప్పుడు దాని పట్ల ఆకర్షణ పొందినా అది వికారం, అది ఏం లేదో మాంసము కొవ్వు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నువ్వు హెచ్చరించుకొని ఆ మోహావేశానికి మాయకు లోను కావద్దు అని ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట. అందుకని ఇటువంటి భావన, తర్వాత భౌతిక సుఖాలు అనుభవించాలన్న భావన ఈవెన్ ముసలితనంలో కూడా పోదు. దానికి మనం కథ చెప్పుకున్నాం కదా, అక్బరు సంతానము, తర్వాత బీర్బల్ కలిసి ఒక ముసలి అతన్ని చూసేందుకు వెళ్ళడము. సో ఇదేంటంటే ఇటువంటి మైత్ర సుఖాన్ని అనుభవించాలన్న భావన వాళ్ళకు శక్తి లేకున్నా మానసికంగా వాళ్ళకి దాని పట్ల ఉండే ఇచ్చ ఆకర్షణ పోదు అన్నమాట. అందుకని ఏం చేయాలి అంటే దాని నుంచి బయటపడి ఆధ్యాత్మిక ఉన్నతి పొందేందుకు మనిషి ఎప్పుడు శ్రమించాలి. అది యమునాచార్యుల గారు ఉదాహరణ ఇచ్చింది, మనం ఇది కూడా చదువుకున్నాం. ఎప్పుడైనా అటువంటి భావన కూడా నాది మీద వస్తే నేను దాన్ని అసహించుకుంటాను, అటువంటి ఆలోచన గురించి విన్నప్పుడే నా మనసు వికారంగా అవుతుంది, దాని పట్ల అంత విరక్తి ఉంది. ఎందుకు అంటే నేను భగవంతుని యొక్క దివ్యమైన సేవలో, ఆయన యొక్క ప్రేమయుత సేవలో నిలిచి ఉన్నాను కాబట్టి నేను నవరసాలని అనుభవిస్తున్నా. ఇటువంటి భోగం కానీ ఇటువంటి కోరిక కానీ నాలో కలగదు, దాని ఆలోచనే అతనికి అయిష్టంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తామో భక్తి మార్గం ద్వారా క్రమక్రమంగా ఈ పరస్పర ఆకర్షణలు అవన్నీ తగ్గిపోతుంటాయి అన్నమాట. అది శిలా ప్రభుపాద చెప్పినట్టు ఇవేంటంటే భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు, ఇవి రెండు కూడా ఏంటంటే రజోగుణాని యొక్క ఫలం అన్నమాట. ఈ రాగద్వేషాలని కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ శ్లోకంలో థర్డ్ చాప్టర్ 37వ శ్లోకం. కాబట్టి ఇవి రెండిటి కూడా ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళాలంటే మనం దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. తర్వాత ఏంటంటే ఒకవేళ మన మనుషుల మనకు అటువంటి భావనలు కలుగుతాయి కాబట్టి వాటిని ఏ రకంగా మనం పవిత్రకరం చేసుకోవాలి అంటే కృష్ణ భక్తి భావన. మనలో ఉండే రాగద్వేషాలు ప్రతి జీవికి ఉంటాయి, కానీ ఎప్పుడైతే మధ్యలో మనం కృష్ణుని కలుపుతామో అప్పుడు ఏంటంటే వీటి రూపం మారిపోతుంది, వీటిని దిశ మార్చేయగలుగుతాం అనమాట. దాన్ని ఇక్కడ కప్పుకోవడం, ఆమె కప్పుకునే ప్రయత్నం చేసింది కదా, నిగూహంతిం వస్త్రాంతేన నిగూహంతిం అంటే ఏ రకంగా ఆమె శరీరాన్ని చీరతో కప్పుకునే ప్రయత్నం చేసిందో అదే రకంగా మనం కూడా ఏంటి అంటే కృష్ణ భావన భక్తితో కృష్ణ భావనతోటి కప్పుకుంటే మనలోని రాగద్వేషాలు ఇవన్నీ కలుషితాలు కప్పివేయబడతాయి అన్నమాట. అంటే మనలో ఉండే కోరికల్ని మనం కృష్ణుని యొక్క సేవకు ఉపయోగించవచ్చు. మనకుండే శక్తియుక్తుల్ని, మనకుండే డబ్బుని, మన కోరికల్ని, మన టాలెంట్స్ ని, వీటన్నిటి కూడా భగవంతుని సేవకు వినియోగించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే భగవంతుని సేవలు ఆయన సేవించాలి అన్న భావనతో, ఆ కామ భావనలతోటి రాత్రింబవళ్ళు కష్టపడవచ్చు. మామూలుగా కూడా మామూలు వ్యక్తి కూడా అదే పని కదా, ఆ రాత్రింబవళ్ళు కష్టపడతాడు. ఎందుకంటే ఈ కామవారి వాంఛలు తీరేందుకు అతను ఆనందాన్ని పొందేటట్టు. అదే రకంగా భక్తుడు కూడా ఏంటంటే కృష్ణుని ఆనందం కోసం, కృష్ణుని ప్రీతి కోసం రాత్రింపగళ్ళు కష్టపడచ్చు. మనం ఆచార్యులను చూస్తుంటాం. ఈ సూర్య పతాక స్వామి గురు మహారాజ్ చాలా ఏళ్ల కింద ఎప్పుడో 9, 10 వచ్చేవాళ్ళు ట్రాన్సిట్ అవుతూ.
దుబాయ్లో. ఆ టైంకి తీసుకొస్తే ఇక్కడ మాకు వందలాది మంది వెయిట్ చేసేవాళ్ళు గురు మహారాజ్ కోసం. మన మామూలు వాళ్ళైతే కొంచెం గ్యాప్ వస్తే రెస్ట్ తీసుకుంటారు. ఆయన ఉన్న కొంచెం సమయాన్ని కూడా అరే నేను మళ్ళా వెళ్ళాలి, మళ్ళీ అమెరికాకో లండన్కో వెళ్ళాలి కదా, రెస్ట్ తీసుకుంటాని కాదు, రావడం చక్కగా మహాప్రభు చరిత్ర ఏదని చెప్పేవాళ్ళు, ఆ పెద్ద పెద్ద తాళాలు వేసుకొని కీర్తన చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఇటువంటి మనుషులు భక్తులు ఏంటంటే కృష్ణుడి ప్రీత్యర్థం రాత్రి పగలని దాన్ని వాళ్ళు లెక్క చేయరు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు అన్నమాట. అంటే ఈ రక్తులేమో వాళ్ళ కామ్య కోరికలు తీర్చేందుకు కష్టపడతారు, భక్తులేమో భగవంతుని ప్రీతి కోసం రాత్రింపగళ్ళు కష్టపడతారు అన్నమాట. అదే ఆంజనేయుడు, లక్ష్మణుడు స్వామి, అంతకంటే ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఏముంది, ఆయన నిద్ర అనేది వదిలేసి సీతమ్మ వారిని రాముల వారిని సేవిస్తారు. ఆయన తినకపోయేవారట కూడా. ఆ మనకు కథ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు, అన్ని రోజులు ఆయన ఆహారాన్ని తీసుకొని నిద్రపోలేదట లక్ష్మణస్వామి వనవాసంలో తన అన్నం వదిలి సేవిస్తున్నప్పుడు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ రాగద్వేషాలన్నింటినీ కూడా జయించిన వాళ్ళు. తర్వాత ఆంజనేయ స్వామి గురించి చెప్పారు ఇక్కడ శిలా ప్రభుపాద గారు. తనలో ఉండే ఆ కోపాన్ని ఆయన ఏ రకంగా చూపించారు, ఆ రావణాసురుడి యొక్క లంకను తగలబెట్టడం ద్వారా, అంటే అనుకూలంగా తన ద్వేషాన్ని తన కోపాన్ని ఆయన ప్రదర్శించారు. సో మనలో ఉండే ఈ కామక్రోధాలు రాగద్వేషాలు భగవంతుని ప్రీత్యర్థం కోసం మనం ఉపయోగిస్తున్నప్పుడు అవేంటంటే స్పిరిచువలైజ్ అవుతాయి, ఆధ్యాత్మికంగా అవి చాలా ముఖ్యమవుతాయి అని చెప్తున్నారు. వాటికి ఉండే ఈ భౌతికత్వం అనే తొడుగుపోతుంది, ఆధ్యాత్మికత రూపొందుతుంది అనమాట. సో ఇది శ్లోక వినేందుకు కొంచెం మనకు వెగట్టుగాను అతిశయోక్తిగా అనిపించినప్పటికీ శిలా ప్రభుపాదుల వారి పర్పోర్ట్ ద్వారా చక్కటిగా దాని దిశ మార్చారు. హరే కృష్ణ. సో మిగతాది రేపు ఇంకా చదువుకున్నాం. ఇప్పటిదాకా 25 నుంచి 44 శ్లోకాలు, 14 నుంచి 19 శ్లోకాలు ఏంటంటే ఈ పురంజనుడి ఆ నవద్వారం గురించి చదువుకున్నాము. తర్వాత ఈ పురంజనుడు చూడడమేమో 20 నుంచి 24 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఇంకా రేపటి నుంచి ఏంటంటే ఆవిడ ఎట్లా పురంజనుని యొక్క రాణి అవుతుంది, మిగతా విషయాలన్నీ 25 నుంచి 44 శ్లోకాలలో మనం తెలుసుకున్నాం. సో రేపు ప్రస్తుతానికి సెలవు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. గోపికా గీతానికి జై. యాక్చువల్గా నాకు రేపు ఒక్క 5-10 మినిట్స్ ముందు చెప్తే మన మాతాజీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు. ఎవరు, మన అనుచరూపిణి మాతాజీ. విరక్తికి వైరాగ్యానికి డిఫరెన్స్ ఏంది, అది రేపు ఒక్కసారి తలుచుకుందాం. ఇప్పుడు టైం అయిపోయింది, మన అనౌన్స్మెంట్లు చాంటింగ్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నా. ముందు కాదు, రేపు క్లాస్ అయ్యే ముందు లేకుంటే ప్రేయర్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం ఒక 5 నిమిషాలు. హరే కృష్ణ. మీ అందరు కూడా స్వాగతం. మీ అభిప్రాయం కూడా చెప్పచ్చు. ఓకే, విరక్తికి వైరాగ్యానికి డిఫరెన్స్ ఏంటని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్స్ మాతాజీ. మీరు రాముల వారి గురించి చెప్పారు కదా, లక్ష్మణ స్వామికి ఆ నిద్ర అనేది ఊర్మిళాదేవి తీసుకుందాట మాతాజీ నిద్రని. ఒక్కడ చూశాను మాతాజీ. అవును అవును, అంటే చూపించారు. ఈ ఆహారం గురించే విన్నా నేను. ఒక్క 2 రోజుల మటుకు 7 రోజులు మాతాజీ, 7 రోజులు ఏకాదశులు తీసేస్తారు కదా. ఏకాదశి రావణాసురుని చంపిన రోజు, ఈ విధంగా సీతను అపహరించిన రోజు, బాధతోటి, ఈ విధంగా మొత్తం 7 రోజులు వాళ్ళు ఫుడ్ అసలు ఎవరూ తీసుకోరు. అదే అది కాక మిగతా రోజులు ఆయన తీసుకోలేదు, అది చూపిస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క భగవంతుని ప్రీత్యర్థ కోసం వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారు అన్న చక్కటి ఉదాహరణ లక్ష్మణ స్వామి గాని, ఆంజనేయ స్వామి గాని. హరే కృష్ణ. సో మనం దామోదరి ఏం చేస్తావు రికార్డింగ్? రికార్డింగ్ అయ్యో, మనం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పు మాతాజీ. ఒక చిన్నది మాతాజీ, 13th శ్లోక లాస్ట్ లైన్ పర్పట్లో అంటే ఏదైతే ఈ కఫవాత పిత్తాలు దీనినే ఆత్మ అని అనుకుంటారు వాళ్ళు, ఆవు లేదా గార్ధవంతో పోల్చి చెప్పారు కదా ప్రభుపాద్. అక్కడ ఆవెందుకు వచ్చింది మాతాజీ? నాకు అర్థం కాదు. మామూలుగా మనం ఆవుని సాధు జంతువు అంటారు కదా, అక్కడ ఆవు వస్తే నాకు అది కొంచెం కన్ఫ్యూజింగ్ అని మాతాజీ. యాక్చువల్లీ ఆత్మ అంటే భగవంతుని స్వరూపం, సచ్చిత్ ఆనంద రూపం కదా.
ఓకే అవును ఇక్కడ కఫవాత పిత్తాలు అంటే మామూలుగా ప్రభుపాద్ వారు అప్పుడప్పుడు గాడిదతో పోలుస్తారు మహామోహంలో ఉన్న అతను అని చెప్తారు ఇలాంటి అనుకున్నప్పుడు. కానీ అక్కడ ఆవు వచ్చి తలకి కొద్దిగా అనిపిస్తుంది బహుశా మాతాజీ చెప్పరా? నాకేమనిపించిందంటే ఈ ఎక్కువ ఈ వెస్టర్న్ కల్చర్ వాళ్ళ గురించి కూడా